నమస్తే అవధాని. చాలామందికి ఒక మంచి లక్షణం ఉంటుంది. అదేమిటంటే అందరినీ మెప్పించాలనుకోవడం. అంటే అందరి దృష్టిలోనూ వీడు చాలా మంచివాడు అనిపించాలనుకోవడం. బహుశా అది కొంత ఆత్మన్యూనత కారణంగా వచ్చి ఉంటుంది. మేబీ అంటే మన వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళ అవ్వకూడదేమో, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు ఏమో, చెప్తే బాగుంటుందేమో, ఎందుకులే పోర్లే, ఇలాగా ప్రతిదానికి సంశయం ఉంటుంది. సో అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే అది తమకి ఇష్టం లేకపోయినా తాత్కాలికంగా తమకు నష్టం వచ్చే పరిస్థితులు వచ్చినా, నష్టం వస్తుందని తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే నో చెప్పడానికి ఇష్టపడరు. అంటే ప్రతి వాళ్ళని హ్యాపీ మూడ్లో ఉంచాలన్నమాట. ఆ హ్యాపీ మూడ్లో మనం ఉంచాల్సిన వాళ్ళలో భార్య ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆఫీస్లో బాస్ ఉండొచ్చు. కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళకే నష్టం. దీనివల్ల అవతల వాడికి, ఆ అవతల వాళ్ళు ఎవరైనా కానీ ఇందాక చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకు ప్రయోజనం ఉంటుందేమో కానీ దానిని పాటించేవాడికి ప్రయోజనం ఉండదు. అండ్ ఆ మనిషి మీద ఒక స్థాయిలో కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఆ మనిషికి విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే హీ విల్ నాట్ సే నో మీన్స్ హీ హ్యాస్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ హిజ్ ఒపీనియన్స్. పక్కవాడు తల్లి ఏదో చెప్తుంది, ఏమో తల్లి ఏమని అనుకుంటుందేమో తల్లి చెప్పి చేస్తాడు, తండ్రి ఏదో చెప్తాడు, తండ్రి ఏమని అనుకుంటుందేమో తండ్రి చెప్పి చేస్తాడు, భార్య చెప్తుంది, భార్య ఏమని అనుకుంటుందేమో ఆవిడ చెప్పి, ఇలాగ ఎవరు చెప్పినా ఎస్ అంటాం. ఇదైన తర్వాత ఏమవుతుందంటే అసలు వాళ్ళ క్యారెక్టర్ అనేది క్వశ్చన్ మార్క్ అదే. వాడు అంతలో దీర్ఘంగా తలుపుతూ ఉంటాడు, ఏదైనా అంటాడు కానీ ఏది చేయడు. అంటే అల్టిమేట్గా ఏమవుతుందంటే అలా ఒప్పుకున్న తర్వాత బికాజ్ యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీ వన్, యూ విల్ బికమ్ ఏ విలన్ ఇన్ ది ఐస్ ఆఫ్ ఎవరీ వన్ ఎక్సెప్ట్ వన్. ఎందుకంటే మనం ఏ పని చేసినా దాన్ని ఆమోదించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, మిగిలిన వాళ్ళు ఆమోదించరు. మీరు ఏ పనైనా కావండి, మీ చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఇంకేదైనా కానివ్వండి, మీరు దేని గురించి మాట్లాడినా మీరు ఒకసారి ఒక నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు సహజంగానే అంతకన్నా ఎక్కువ ఉంటారు. అదే సంఖ్యలో కాదు, మీ నిర్ణయాన్ని ఆమోదించే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని వ్యతిరేకించే